బ్రో అల్లు అర్జున్ గారు పుష్ప 1 అయింది, పుష్ప 2 రాబోతుంది. ఈసారి ఎలా ఉండబోతుంది అంటో అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? చెప్పేదేముందన్న, ఇంతకుముందు ట్రోల్ చేశారు గంగోత్రి సినిమాలో. అది శారీ కట్టుకున్నది అని చెప్పి మళ్ళీ అయినా కానీ తగ్గకుండా మళ్ళీ వచ్చేస్తున్నాడు అంటే మరి ఏమన్నా యాటిట్యూడ్ అది. ట్రోల్ చేశారు, ఇప్పుడు ఆ శారీతోనే స్టైల్ మూవ్మెంట్ ముందుకు తెచ్చారు. మరి ట్రోల్ చేశారు అయినా కానీ తగ్గకుండా వచ్చేస్తున్నాడు మళ్ళీ అదే కటౌట్లో. సో 1 కన్నా ఎక్కువ ఉండిద్ది అంటారు 2 కూడా ఈసారి? ఉంటుందన్న. మరి రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేసిద్ది అంటావా? చేస్తుంది. మరి మెగా ఫ్యామిలీ కొద్ది దూరంగా ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు, ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు, మూవీకి వెళ్ళాం కొంతమంది అంటున్నారు. నిజమైన మాట? లేదు వచ్చేస్తారు వాళ్ళు కూడా. అల్లు అర్జున్లో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఇంతకుముందు డ్యాన్స్ బాగా చేసేవాడు అన్న, కానీ ఇప్పుడు వచ్చే మూవీస్లో ఆపేసి మొత్తం యాక్టింగే మాస్గా వచ్చేస్తున్నాడు. అది ఇంతకుముందు డ్యాన్స్, ఇప్పుడు మాస్ అన్నీ కవర్ చేసుకొని వచ్చేస్తున్నాడు. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది, మరి హైప్ ఎవరి వైపు ఉండిద్ది అంటావు ఈసారి? పుష్ప 2 మీద, గేమ్ చేంజర్ మీద ఉండిద్ది ఫోకస్? రెండు చెప్పలేమన్నా, రెండు భారీ కాంపిటీషన్ ఇస్తాయి. మెగా ఫ్యామిలీ అనే అల్లు అర్జున్ ఫ్యామిలీ మరి వీళ్ళందరూ ఏకవచనంగా వస్తున్నారు. ఇటుపక్క చూస్తే ఓజీ వస్తుంది పవన్ కళ్యాణ్ది, మరి అందరూ ఏకవచనంగా అందరూ ఒకవైపు ఉన్నారా? ఏది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా ఉన్నారు అంటే అందరూ ఒక మాట మీద అనుకొని తీసుంటారేమో, అందరూ ఒకటే. ఫ్యాన్స్ పరంగా ఎలా ఉంది యూనిటీ అంటే మరి అన్నిటికీ బాగానే సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు. సోషల్ మీడియాలో వరకు అలా ట్రోల్స్ అంతే. అదేదో హేటర్స్ ఉంటారన్న ఒకళ్ళిద్దరు, వాళ్ళు ట్రోల్ చేసిన దానివల్ల అలా వచ్చేసి నీళ్ళ. కానీ అందరూ ఎలా ఉండబోతుంది? పుష్ప 2 అబ్బో బ్రేక్ చేస్తుంది, పుష్ప 1 బ్రేక్ చేస్తుంది. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ RRR తర్వాత వస్తుంది, ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్ కూడా? గేమ్ చేంజ్ చేసిద్ది అది, ఇంకా గేమ్ రికార్డ్ బ్లాక్ చేస్తాడు, చేయొచ్చు. పుష్ప 1 చూసారు కదా, పుష్ప 2 అల్లు అర్జున్ గారి మూవీ వచ్చేస్తుంది, ఎలా ఉండబోతుంది అంట పుష్ప 2 ఈసారి ఎలా ఉండబోతుంది? పుష్ప 2 ఈసారి మామూలుగా ఉంటుంది బ్రో, మంచి రేంజ్లో ఉంటుంది, 5 పీక్స్లో ఉంటుంది మొత్తం. 1 ఎలా అనిపించింది? పుష్ప 1 చూసారు కదా, అది ఎలా అనిపించింది? 1 మంచిగా అనిపించింది బ్రో, 2 ఇంకా ట్విస్ట్ పెట్టడానికి మంచి ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది 2. ఓకే, మీకు 1 మూవీలో పుష్పలో నచ్చిన సీన్ ఏంటి? దొంగల్ని దాచిపెట్టడం పైకి, ఇక యాక్టింగ్. క్లిప్స్ వదిలేడు కదా కొన్ని క్లిప్స్, పుష్ప 2లో క్లిప్స్ వదిలేడు కదా, శారీ కట్అవుట్గా ఆ ఫైట్ సీన్స్ కానీ చిన్న క్లిప్స్ డాన్సెస్ కానీ వదిలేడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది బ్రో, ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని మూవీ. తిరుపతి శారీ లుకింగ్ ఎలా అనిపిస్తుంది? శారీ స్టైల్లో అంటే గంగోత్రిలో అప్పుడు ఎప్పుడో కట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు కట్టారు, అది మర్చిపోలేము బ్రో, చాలా మర్చిపోలేము. అది మూమెంట్ కూడా మంచి బాగుంటుంది. మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, మరి అల్లు అర్జున్కి మూవీ చూడడానికి వస్తారంటారు? మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా దూరంగా ఉన్నారు, టాక్ వస్తుంది కదా సోషల్ మీడియా. వస్తారు బ్రో ఖచ్చితంగా. సరే బ్రేక్ చేసిద్దంటావా? 1 కన్నా ఎక్కువ ఉండిద్దా పుష్ప 2? 1 కంటే ఎక్కువ ఉంటుంది బ్రో. ఉంటుందా?